హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు ఇచ్చినటువంటి మరి యొక్క నూతన నెలను బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్యం చెప్పకముందు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రభు పులియని రొట్టెల పండుగ వచ్చినప్పుడు పస్కాని ఎక్కడ సిద్ధపరచాలి, పస్కా పశువును ఆ పండుగ కొరకు ఆచరించుట కొరకు ఎక్కడ సిద్ధపడతాను శిష్యులతో ఆయన మాట్లాడాడు. పేతురుతో, యోహానుతో మాట్లాడిన తర్వాత మరి మేము ఎక్కడ సిద్ధపరచాలి వారు అడిగారు. మేము ఎక్కడ సిద్ధపరచాలి అంటే ప్రభు అన్నాడు, అంటే దేవుడు ఆయన మాట ఎంత స్వచ్ఛమైనదో శ్రేష్టమైనదో ఎంత తూచా తప్పకుండా నెరవేరుతుందో అన్నప్పుడు మీరు వెళ్ళండి, మీకు ఎదురుగా ఒకడు నీళ్ళ కుండ తీసుకుని వస్తాడు, మీకు ఎదురు వస్తాడు. అతను అడిగితే అతనే మీకు చెప్తాడు ఎక్కడ సిద్ధం, విడిది గది ఎక్కడ అనేది ఆయనే మీకు చెప్తాడు. సరే అయిపోయింది. ప్రభు చెప్పేదేమో పస్కా పశువు అంటే పస్కా గురించి ఆయన చెప్తూ ఉంటే శిష్యులు మనలాగానే 24 వచ్చిన చదవండి, 22, 24 లూకాసు వార్త. అదే మత్తయి, మార్కు, లూకాలో ఉంటుంది కానీ లూకా 22, 24 నుంచి చదవండి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో ప్రభువేమో పస్కా బలి పశువుగా తను తాను అప్పగించుకోట కొరకు ప్రభు మరలా నేను వాళ్ళతో సహవాసం చేయడం ప్రభు కోరుకుంటుంటే ఆ రొట్టె ఆ ద్రాక్ష రసములు ఆయన పాలు పొందాలని కోరుకుంటే వీళ్ళకి ఏంటంటే అండి అధికారం. ఏమంటున్నాడండి? తమలో ఎవరు గొప్పవాడుగా ఎంచబడునని ఒక వివాదము వారిలో పుట్టగా అది ప్రభువున్నా అదే ఇక ప్రభువు లేకపోతే ఇంకా గొడవ ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఊహించండి. వాళ్ళ ప్రభు ఉంటేనే వాళ్ళకి ఏంటంటే అండి వాళ్ళకి వివాదాలు. ప్రభు ఉంటే మాలో ఎవడో గొప్పవాడు, మా భక్తులు ఎవరు గొప్పవారు అంటే ఇంకా బాగుండేది. మాలో ఎవడు గొప్పవాడు అని ఒక వివాదం వచ్చింది. అయితే ప్రభు చెప్పారు, ఆయన వారితో ఇట్లా నేను ప్రభు వారితో ఇట్లా నేను అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు. అన్యజనులకు కావాలి ఇది. అసలు సేవ అంటేనేంటి? సేవ అంటే నిర్వచనం ఒకరు చెప్పండి ఎవరైనా మీకు అర్థమైన దాంట్లో. తప్పులేదు, ఏదో పెద్ద ప్రశ్న ఏంటి. సేవ అంటే ఏంటి నువ్వే చెప్పు అన్న ప్రశ్న వేసి ఆన్సర్ నువ్వే ఇవి వింటాం అమ్మా. దేవుని కోసం సమర్పించుకుంటాం. సేవ అంటే దేవుని కొరకు సమర్పించుకోవటం. మంచిది, కొద్దిగా క్లారిటీ వచ్చింది. ఇంకా వెలుగు రావాలి. కొంచెం మబ్బు కొంచెం విడింది. ఇంకా నవ్వుతున్నారు, నాకు ఉన్నాయి పళ్ళు. ఇంకా చావైనా బతుకైనా అది ఇంకా గొప్ప త్యాగం హేన అన్నది. ఇంకా రానుండే ముత్యాలు రానుండి బయటికి. ఇక సాలే సరిపెట్టి వాక్యం చెప్పు అన్నట్టు చూస్తున్నారు. ఇంకా మరి చేవ అంటే నిర్వచనం తెలియకపోతే ఇంకెందుకు మనం నీ కొరకు అది చేసేస్తాం ఇది చేసేస్తాం నువ్వు రుతులుగుతాం కదా. పక్కన నిలబడక పక్కన వాళ్ళు కూడా కొట్టినంత రుతులుగుతాం కదా. సేవ అంటే సురేష్ చెప్తున్నాడు ఏదో
సేవటే దేవుని పరిచయం చేయటం, నీకు నాకు చేయటం ఏంటి? ఇంకా అది ఓకే, అన్నీ భరించుకుని నిలబడాలి. ఇంకా చెప్పండి, మీలోంచి చాలా వస్తాయి కానీ రావట్లేదు. సరే, నేను తర్వాత చెప్తాను. చదువమ్మా. లూకాసు వార్త 22-24 నుంచి చదువుతుంది. అన్యజనులు రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు. అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు. వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే అలాగు ఉండరాదు. మీరైతే అలాగు ఉండరాదు. అలాగు ఉండరాదు. ఎవరికి కావాలి అధికారాలు అంటండి? దేవుని ఎరగనటువంటి వాడికి అధికారం కావాలి, కానీ నీకు నాకు అధికారం. ప్రభువే మహిమను పరలోకాన్ని సింహాసనం విడిచి దాసుడిగా వచ్చాడు. మనం బాసులుగా ఉండాలనుకుంటాం. సేవ అంటే అర్థమైందా? సేవ అంటే నిన్ను నీవు దేవునికి ఎట్లా అంటండి? సంపూర్ణముగా దేవుని మాట కాడకు వచ్చేటప్పటికి బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని నేర్చుకోవాలి. వాక్యాలు నేర్చుకుంటాం, తప్పం కాదు. కానీ బైబిల్లో 12 గోత్రాల వాళ్ళని దేవుడు పిలిచాడు. 11 గోత్రాల వాళ్ళకి అన్ని స్వాస్యాలన్నీ ఇచ్చాడే లేదా? అది కూడా డౌటేనా? అసలు 12 గోత్రాలు ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు 12 మంది అపోస్తులే ఉన్నారు కదా. కాదు, 12 గోత్రాలను దేవుడు పిలిచాడు. 11 గోత్రాలకి స్వాస్థ్యం అంతా ఇచ్చాడు. లేవీలకు మాత్రం స్వాస్థ్యం ఇవ్వలేదు. మరి ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి చెప్పండి? అందరికి ఇచ్చి నీకు ఇవ్వకపోతే నన్ను ఏం చేస్తావు నువ్వు? నేనే ఉంటానండి, నా దగ్గర 12 రొట్టెలు ఉంటాయి. అందరికి ఇచ్చి ఒక ఆయన అలా కూర్చోబెట్టేవానికి ఎలా ఉంటుంది? కొంచెం బాధగానే ఉంటుంది కదా. లేవీలకు మాత్రం ఏ స్వాస్థ్యము ఇవ్వలేదు. అయితే దేవుడు ఏమన్నాడు? నేనే వారికి స్వాస్థ్యం అన్నాడు. కాబట్టి ఇప్పుడు 11 గోత్రాల వాళ్ళు వాళ్ళకి కలిగిన దాని నుంచి పట్టుకొచ్చి ఈ గోత్రానికి అందరికంటే ఎక్కువ ఈయనకే ఉంటుంది. దేవుని స్వాస్థ్యం అంటే తెలుసా? మనం ఏదేదో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఆయన స్వాస్థ్యం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటూనే ఉంటుంది. కేవలం ఫిజికల్గా మాట్లాడుతా, స్పిరిచువల్గా మాట్లాడుతున్నా. కాబట్టి తమలో ఎవడు గొప్పవాడు అని ఒక వివాదం వచ్చింది. ప్రభు చెప్పాడు, అన్ని జనులకు కానీ మీరు దాసులుగా ఉండాలి కానీ బాసులుగా ఉండదని అర్థం. అది అర్థమైందా? ఏమర్థమైంది? ప్రభువే చెప్పాడు. యోహాను 15:15 ఏమన్నాడు? యజమానుడు చేసేది దాసుడికి తెలియదు గనుక మిమ్మలను దాసులని పిలవక స్నేహితులారా అని పిలుస్తున్నాడు ఆయన. వాక్యము కొన్ని విషయాలు మనకు కొన్ని నేర్చుకోవాలి. వాక్యాలు చదువుకుంటాం కానీ నాకు ఏమీ తెలీదు. కొన్ని మాటలు మనం నేర్చుకునేటప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి తమలో ఎవడు గొప్పవాడు, అలా కావాల్సింది ఏంటంటే అండి, తమలో మాలో ఎవరు గొప్పవారు, మనలో ఎవరు గొప్పవారు? పక్కోళ్ళు చూసుకోండి, నాకంటే నువ్వే గొప్పడు అనండి. అప్పుడు గొడవే ఉండదు. నాకంటే నువ్వే యోగ్యుడు అనండి. అప్పుడు నాకంటే నీవు గొప్పవాడు, సరిపోయింది. ఇంకా ఒక వివాదం వచ్చింది. మీరు అలా ఉండకూడదు. అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేసే విషయంలో వారికి ఉండొచ్చు. అది మీకు
మీరైతే అలాగూ ఉండరాదు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను. మీలో గొప్పవాడు ఎట్లా ఉండాలంటండి? చిన్నవాని వలెను. చిన్నవాని వలె ఉండాలి. ఎట్లా ఉంటాయండి? చిన్నవాని వలె. చిన్నవాని స్వభావం తెలుసు కదా. అమ్మ నాన్న అల్లరి చేతి ఈపి పగలగొట్టిన మళ్ళీ వచ్చి నాకు అదే కావాలంటాడు. ఆడు మర్చిపోతాడు, కొట్టిన సంగతి మర్చిపోతాడు. ఆడు కొట్టింది మనకైతే పగలు రగిలిపోతే పొగలు వచ్చేస్తాయి, చెవుల నుంచి కూడా పొగలు వచ్చేస్తాయి మనకి. మామూలు పొగలు కాదు. రైలు కొత్త చూడు బస్ చూసారు? రైలు పొగ చూసారు ఎప్పుడన్నా? బొగ్గేసినప్పుడు. ఇప్పుడు కరెంట్ రైల్లో చేసి చాలా వరకు బొగ్గేసినప్పుడు అది ఎలా ఉండేదండి? బొగ్గేసి కదా హీట్ అయిపోతుంది అది. మేము ట్రైన్ ఎప్పుడు చూడలేదు, మేము ఫ్లైట్లో తిరుగుతాం అన్నట్టు మాట్లాడుతున్నారు కదండి. అయితే మీలో గొప్పవాడు చిన్నవాని వలెను. అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. అధిపతి బాసు వలె కాదు. ఎట్లా ఉండాలంటే అండి? పరిచారకుని వలె. ప్రభు తన గురించి చెప్పుతూ వాళ్ళకు బుద్ధి చెప్తున్నాడు. మీలో గొప్పవాడు చిన్నవాని అంటే చిన్నపిల్లల స్వభావం. చిన్నవాని వలెను. అధిపతి పరిచారకుని వలె ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? లేఖనం ఎలా చదివి? గొప్పవాడు ఎవడు? గొప్పవాడు ఎవడు కాదు, గొప్పవాడు ఎవడు? గొప్పవాడు ఎవడు? మీలో గొప్పవాడు అని ప్రభువాడు. మీలో ఎవరు? ఎందుకంత మీకు హెచ్చింపులు? మీలో గొప్పవాడెవడు? అంతకుముందు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేస్తుంటే మామూలుగా అయితే అంటే మన భాషలో అంటే తప్పు పట్టదు, ఎవరి వృత్తి వాళ్ళదే కానీ కదా. దేవుడు ఎవరైనా లేవనెత్తాడు కదా. చెప్పులు కుట్టుకుని ఆయన అమెరికా ప్రెసిడెంట్ చేశాడు. ఎవరిని? అబ్రహాం లింకన్ని. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు వాళ్ళని పిలిచి మనుషులు పట్టే జాలర్లుగా చేశాడు. ఇప్పుడు వాళ్ళలో ఏమొచ్చిందంటండి, ఇక నీతో ఉన్నాం కాబట్టి మాకు ఇంకా తిరిగిలేదు. అప్పుడే కంప్లీట్గా వాళ్ళు ఎక్కడికి వచ్చేసారండి? ఇంచుమించు మేము శాసించగలమన్న స్థితిలోకి వచ్చారు. ప్రభు అన్నాడు, కంగారు పడకండి. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను. అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని గొప్పవాడెవడు? భోజన పంక్తికి కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అర్థమైంది మీకు? గొప్పవాడు ఎవడు? భోజన పంక్తి కూర్చున్నవాడా, పరిచర్య చేసేవాడా? ఏమర్థం అవుతుంది? రానివ్వండి. కూర్చొని తినేవాడే గొప్పవాడు. అంటే ఇప్పుడు ఇక్కడ భోజన పంక్తి కూర్చున్నావు అని దగ్గరికి, నువ్వు భోజనం దగ్గర కూర్చున్నావు అనుకోండి, అక్కడ కూర్చుంటే నీకు అన్నీ వచ్చేస్తాయి. భోజనం దగ్గర కూర్చున్నవాడికి ఏమొస్తాయండి? ఉట్టన్నం పెట్టి అదే తిని అంటారా? అన్నము, సాంబారు, పప్పు, చట్నీ చెప్పండి. 65, 75, 99, 165 చెప్పండి. ఓల్డ్ని ఇవన్నీ కూర్చున్నవాడి దగ్గరికి పరిచర్య చేసేవాడు ఎలా ఉంటాడో పని అండి. ఇక కాబట్టి ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె నేను ఉన్నాను అంటున్నాడు. అది దేవుని యొద్ద నుంచి మనం నేర్చుకునేది. ఎవరంటే ఆయన
పరిచర్య చేయటం అనేకులకు ప్రతిగా మత్తయి అనేకులు ప్రతిగా తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టేటకు ఆయన ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి ప్రభు, తగ్గింపులో ప్రభు. కాబట్టి మనం దాసుల వలె ఉండటం మనం నేర్చుకోవాలి. బాసుల వలె మనం ఎప్పుడు కూడా అది అన్ని జనులకు చెల్లుతుంది. మనకు అది ఇంకెంత తగ్గించుకుంటే అంత కదా. ఆయన దేవుడై ఉండి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తాను ఎవరో చేయలేదు, ఆయనే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చే విషయాల్లో ప్రభు అంటున్నాడు. కాబట్టి మీలో వివాదాలు ఏమి కూడా వద్దు. మీ మధ్య నేను పరిచర్య నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. అది నేను మీ మధ్య నీకు పరిచర్య చేయడం. కాబట్టి గొప్పవాడు ఎవడంటే భోజన పంక్తి కూర్చున్నవాడు. ఆయన దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి. అయిపోయిందా సాంబారు, కొంచెం చట్నీ తీసుకురండి అంటే పరిగెత్తుకొస్తారు. తిరుగుడు పని ఎలా ఉంటుంది? కూర్చుని మంచిగా తింటే 2 గిన్నెలు పట్టుకొచ్చి వాళ్ళకి ఏముంది, పట్టుకొస్తానే. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు. నా యొక్క సీరియస్గా చూస్తుంటే నాకు భయం అవుతుంది కొంచెం కదా, అంతే కదా. కాబట్టి మీ మధ్య నేను పరిచర్య చేయవని వాళ్ళు దేవుని ప్రేమ. దేవుడు మనకి పరిచర్య చేయటమే కాదు, తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా పెట్టుటకు ప్రభులోకం తగ్గింపు. కాబట్టి మనం దాసుల వలె మనం ఉంటే అది ఇంకా నేను కానీ మనము కానీ ఇంకెంత తగ్గించుకుంటే అంత ఆయన ఏం చేస్తాడంటే అహంకారాలను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన అడుగు జాడలలో మనము నడవాలి. ఈ లోకపు అడుగు జాడలు కానీ లోకపు పరిస్థితులు మనం ఎవరినో చూసి వారి వలె మనం ఎప్పుడు ఉండకూడదు. వారి వలె ఉండకూడదని ప్రభు అంటాడు. పరిచర్యలు శాస్త్రం చూసి తన శిష్యులకు నేర్పించాడు. మీరు వారి వలె వారు చెప్పుదురు కానీ వారు దైవత్వాన్ని మనం అది కొంచెం నేర్చుకోవాలి. నేను కానీ మనం కానీ దైవత్వం నేర్చుకున్నప్పుడు దేవుని యొక్క గొప్ప కృపను మనం పొందుకుంటే ఆ కృపే మనల్ని నడిపిస్తుంది ఆఖరి శ్వాస వరకు. విధేయత. హల్లెలూయా. ఉదయకాలం మందు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ఆయన నిబంధన భంగము కాజాలనేటువంటిది ఆయన నిబంధన. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ఆ యొక్క నిబంధన ఆదికాండం 15వ అధ్యాయం చదువుకుందాం. చదువమ్మా. ఇది జరిగిన తరువాత, ఏది జరిగిన తర్వాత? ఇది జరిగిన తర్వాత మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మనం చూస్తే దేవుని యొక్క ఉన్నత పిలుపు అబ్రహాము పొందుకున్నాడు. 13వ అధ్యాయంలో లోతు కాపర్లకి అబ్రహాము కాపర్లకి వివాదం జరిగింది. ఇద్దరు బంధువులు కనుక నీకు నాకు కొట్లాట కలహం ఎటువంటిది కూడా ఉండకూడదు కదా. ప్రేమ ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. ప్రేమ తేడా వస్తే గోడ కట్టేస్తారు. నీ మొఖం నాకు చూపించుకో, గోడ కట్టేస్తారు కదా. చూసారు మీరు ఎక్కడన్నా? ఇటుక్కడ కూడా తేడా తూరుకోవడం. ఇక్కడ దాటావంటే అంగులు నువ్వే ముందుకొచ్చావు అన్నట్టుగా ఉంటుంది మనకి కదా. ప్రేమ ఉన్నప్పుడు నీ బంధువులే నా బంధువులే, లేకపోయినా కలిపేసుకుంటాం ఒక్కోసారి. అబ్రహాం దేవుడు పిలిచాడు. 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇరువురు కూడా లోతు కాపర్లకి, ఎందుకంటే వారు కలిసి నివసించలేనంతగా దేవుడు వారిని ఆశ్రయించాడు. ఇక కొట్లాట్లు ఎక్కువైపోయాయి. అయితే అబ్రాహామును విడిచి లోతు వేరైపోయాడు. తన కనులతో చూశాడు సొదొమ గొమొర్రా ఎట్లా ఉన్నదంటే అండి, ఏదేను తోటవలెను చాలా అందంగా చాలా పచ్చగా. లోకం అలాగే కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది అంటే అండి, ఇప్పుడున్న ఐగుప్తు ఎలా కనపడుతుంది?
యెహోవా తోట వలెను ఐగుప్తు. ఈ లోకమంతా కూడా వాళ్ళకి అది ఉందో సేమ్ నాకు కావాలన్న కోరికలు ఉంటాయి కదా, ఇదంతా ఐగుప్తే మరి. వాళ్ళు యాపిల్ కొన్నారు, సగం కొరుకుని యాపిల్ కొనుక్కున్నారు. నేను కూడా పోటాపోటీ కదండి. మీరు ఎవరైనా చూడండి, చాలామంది నేను చూస్తూ ఉంటాను, నవ్వుకుంటాం మనసులో, తప్పులేదు, వాళ్ళ సొమ్మాలు కొనుక్కుంటారు, అది తప్పని మనుషులు చూసి నవ్వు వస్తుంది. అది చేతులు ఏముండదు, ఉత్తి ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు అటు ఇటు ఇటు అటు ఇటు. రోడ్ల మీద కూడా చాలామంది చూస్తూ ఉంటాం. ఆశ్చర్యం. ఇప్పుడు అది లేకపోతే జనాలకే అసలు ముద్ద నెలదేమో. కానీ ఫోన్లు ఒక్కరోజు మాట్లాడకపోతే ఎంత నష్టమో, మామూలు నష్టం కాదు అది. ప్రపంచం వాళ్ళ ముందు ఏమైపోయిందో, ఫోన్ అంత ప్రాముఖ్యత అయిపోయింది ఇప్పుడు. అన్నిటికంటే సంబంధాలన్నీ తెగిపోయినాయి. ఫోనే గొప్ప స్నేహితుడు అయిపోయాడు. మాటలు కూడా తక్కువైపోయినాయి. ఎవరితో మాట్లాడేంత తీరిక లేదు. పొరపాటున ఎవరికైనా చేస్తే ఎంగేజ్ వస్తుంది. చూసుకున్నా కానీ ఎంగేజ్ వస్తున్నాడు తెలియదు యువతలకి. మరి నీకు నచ్చిన వాళ్ళకి వస్తే ఆన్సర్ ఇస్తావు, నచ్చిన వాళ్ళకి వస్తే చూసుకోలే ఎప్పుడు చేసి. అబ్రాహామును విడిచి లోతు వేరైపోయాడు. ఆ తర్వాత అబ్రాహాం చాలా పరిస్థితి, దేవుడు అన్నాడు నీ కనులెత్తి చూడమన్నాడు. నీ కనులెత్తి చూడమన్నాడు. 13వ అధ్యాయం. చూశాడు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం, నీకు కనబడేదంతా నీకు నేను సదాకాలం ఇస్తాను అన్నాడు. అయిపోయింది. వెళ్ళాడు కానీ ఆయనకి నెమ్మది లేదు. ఇప్పుడు ఎవరి చేతిలో పడ్డాడో, సొదొమ గొమొర్రా రాజు, కదూర్లో వాళ్ళంతా 6 మొత్తం, వాళ్ళంతా మొత్తం 9 మంది రాజులు, మొత్తం ఒకరికొకరు కొట్లాట అయిపోయింది. ఒకడు వచ్చి చెప్పాడు, ఒక హెబ్రీయుడు వచ్చి చెప్పాడు, అయ్యా నీ యొక్క తమ్ముడు లేక నీ సహోదరుని కుమారుడు లోతు చెరపట్టబడ్డాడు అనే వార్త అబ్రాహాముకు వచ్చింది. అబ్రాహాము విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అప్పుడు ఎలాగున్నాడు? లోతు విడిచి వెళ్ళిపోయిన తర్వాత నీ సంగతి చూతను అన్నాడా? అనలేదు. నువ్వు వస్తావు, నీ సంగతి మీ నాన్న లేనప్పుడు నేను తీసి తెచ్చుకున్నాను, ఇప్పుడు నాకే. మనమైతే ఏమంటాం? ఎత్తుకుంటే నన్ను, చెప్పండి, తెలీదా మాటలు మీకు? ఎత్తుకుంటే నన్ను తన్నేసావు కదరా అంటాం కదా. నేను తప్పుడు నుంచి చూశాను, ఇప్పుడు నాకు. మీకు ఎవరికి తెలియదులే అయ్యి, నేను ఎప్పుడు చెప్తాను, ఎంబెచ్చుకోళ్ళకి అసలు ఇటువంటి తెలియదు అని మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అబ్రాహాం అట్లా అనలే. ఏం చేశాడంటండి, తన ఇంట అలవరచబడినటువంటి 318 మందిని పట్టుకుని వెళ్ళి యుద్ధం చేసి జయించాడు. అబ్రాహాము చక్కన ఆఫర్ వచ్చింది. ఏమొచ్చింది? ఆ సొదొమ రాజు లేదా గొమొర్రా రాజులు వాళ్ళంతా వాళ్ళు ఏమన్నారండి, మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నువ్వు తీసుకెళ్ళమన్నారు. మన ముందు డబ్బు మనుషుల్ని పెడితే మనం ఏది కోరుకుంటాం? మనుషులు కోరుకునే వాళ్ళు చేతులు ఎత్తండి, తప్పులేదు. మనం అయితే డబ్బు కోరుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా డబ్బు ఎవరికొద్దు, అస్సలు దేవద్దు. దేనికి విలువ ఇస్తాం? నువ్వు డబ్బుకి విలువా ఇవ్వా? డబ్బుకు నేను విలువ నన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వద్దా? మీ బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఇచ్చేయండి. లేదా పాస్బుక్ తీసుకురండి చూస్తాను నేను. ఏటీఎం కార్డు ఇచ్చి ఏంటది? పిన్ నెంబరు. మాకెందుకు ఏటీఎం కార్డు తీసుకొని పిన్ నెంబర్ అని ఇచ్చేస్తారు ఎవరైనా? ఇప్పటికే పొరపాటుని అన్నోన్ కాల్స్ వచ్చి పలానా వాళ్ళు మాట్లాడుతున్నాం, మీ పిన్ నెంబర్ చెప్పండి అంటే తెలుసుకుని, ఎప్పుడు పిన్ నెంబర్ ఎవరు చెప్పకూడదు పొరపాటున. ఎంత తెలివి ఉంటుందో ఆ విషయాల్లో. దాని కాడకు వచ్చేటప్పటికి అమ్మో పొరపాటుని వెంటనే ఫోను.
2-3 సార్లు చేస్తే కంప్లైంట్ ఇమ్మంటారా? లేరా ప్రజలంతా అలాగా? అబ్రాహాంకి ఇటువంటి ఆఫర్ వచ్చింది, మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నువ్వు తీసుకోమని రాజులు చెప్తే అబ్రాహాం అంట నూలు పోగు కూడా నాకు వద్దు అని చెయ్యెత్తి ప్రమాణం చేశాడు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చిన అబ్రహాము కంట దేవుడంట షాలేము రాజుగా ప్రత్యక్షమై రొట్టె ద్రాక్షారసం, అదే చూస్తాం మనం ఆదికాండం, రొట్టె 14 అధ్యాయం, రొట్టె ద్రాక్షారసం, ద్రాక్ష 18 అవును అంకుల్, రొట్టె ద్రాక్షారసం తీసుకుని దేవుడు అబ్రాహాంకి ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఏమీ ముట్టుకోలేదు. ఇప్పుడు అబ్రాహాం పరిస్థితి ఎట్లా ఉందండి? అంతే కదా, రాజులను ఆఫర్ కాదనుకున్నప్పుడు వాళ్ళ ముందు మనం ఉండగలమా? ముఖ్యమంత్రి ఎదిరించి, రేవంత్ రెడ్డి గారిని ఎదిరించి ఈ కాలనీలో మనం చిన్న చిన్న లీడర్సే మనల్ని బెదిరించేస్తారు. నువ్వు బాస్తో పెట్టుకునేవాడు, నువ్వు మేము లేము ఇక్కడ అంటారు వాళ్ళు. తెలుసా మీకు? ఆయన అక్కడ బయలుదేరుతుంటే తెలసొక్కరి తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ క్యాడర్ని చూపించుకోవటానికి ఎలా ఉంటారండి? వీళ్ళెవరు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరు అపాయింట్మెంట్ కూడా దొరకదు. కానీ ఎట్లా ఉంటుంది ఆ హుందాతనం? ఎట్లా ఉంటుందండి? మా బాస్ వస్తుందంటే ఎట్లా ఉంటుంది? ఆయన అక్కడ బయలుదేరండి, అప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అప్పుడే మనల్ని ఎవరిని రోడ్డు మీద రానివ్వరు. అట్లా అబ్రాహాముకి ఎన్నో వచ్చినాయి. అవన్నీ కూడా చెయ్యెత్తి ప్రమాణం చేసి నన్ను ఆశీర్వదించేవాడు దేవుడే అని దేవుని మీదే పెట్టుకున్నాడు ఆయన. అదే 15 అధ్యాయం మొదలు ఇవి జరిగిన తరువాత, ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత యెహోవా వాక్యము, దేవుని యొక్క వాక్యం, యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రాహామునకు దర్శనమందు ఏమంటమ్మా? అబ్రాహాము అన్నవేమనుకున్నా. యెహోవా వాక్యము అబ్రాహామునకు మనకు అలవాటు అయిపోయింది కాబట్టి, అంటే అక్కడ మాత్రం ఇంకా పేరు మార్చబడలే. 17 అధ్యాయానికి వచ్చేటికి మనం చూస్తాం. కానీ ఇక్కడ అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, దేవుడు చెప్తున్నాడు, అబ్రామా భయపడకుము, నన్ను నమ్ము, నా మాటను విశ్వసించు. అర్థమైందండి? నన్ను నమ్ము, నా మాటను విశ్వసించు అని దర్శనమందు దేవుడు అతనితో మాట్లాడాడు. నేను నీకు కేడెము, దాన్ని మనం ఏమంటాం? షీల్డ్ కదా. ఎఫెసీ 6:16 ఏముంటుంది చూడండి. ఇవియుగాక, ఎఫెసీ 6:16, ఇవన్నీయు కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసమును డాలు ఏంటండి? విశ్వాసమును డాలు. విశ్వాసం కూడా ఒక కత్తి లాంటిది, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం కూడా కత్తి లాంటిది. మన విశ్వాసానికి ఎప్పుడు కూడా ఎంత పదును పెట్టినా, నేను అందరి విశ్వాసాన్ని శంకించిన, కానీ కొన్నిసార్లు మన విశ్వాసం, ప్రభు కూడా తన విషయాలు గద్దించినప్పుడు, మీ విశ్వాసము ఎక్కడ, మీ విశ్వాసము అక్కడ. కొన్ని సందర్భం అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు సందేహపడితివి? అల్ప విశ్వాసులారా అంటే విశ్వాసంలో అల్పం ఉంటుంది, స్వల్పం ఉంటుంది, అసలు విశ్వాసం ఉందో లేదో కూడా తెలియదు కొన్నిసార్లు మనకి. ఆ భ్రమలో ఉంటాం. నా మాట నమ్ము, ఇక్కడ విశ్వాసమనే డాలు. 6:16, ఎఫెసీ 6:16, విశ్వాసమనే డాలు కావాలి. అది డాలు లాంటిది అనమాట, ఒక ఖడ్గము వంటిది, షీల్డ్ వంటిది. దేవుని వాక్కు దర్శనమందు అబ్రాము దగ్గరికి వచ్చినప్పుడు, అబ్రామా భయపడకుము, నీవు దేవుడు చెప్పేది మొట్టమొదటిగా ఏంటంటే అండి, భయపడకుము, నీవు భయపడకుము.
రాజులను ఎదిరించి ఉండాలంటే చాలా కష్టం కదా, అవునా కదా? రాజులను ఎదిరించి ఆ ప్రాంతంలో ఉండాలంటే ఎవరికైనా సామాన్యుడికి భయమే. నీవు భయపడవద్దు, నేను నీకు కేడెము, నేను నీకు కేడెము, కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. నేను నీకు కేడెము వలె ఉన్నాను, నీ బహుమానము అత్యధికమగును అని దేవుడు అబ్రాముతో చెప్పాడు. అందుకు నిస్సహాయత తెలియపరుస్తున్నాడు. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి. నిస్సహాయ స్థితే కదా అది. నేను నీకు బహుమానము, నీకు నీ కేడెము, నీ బహుమానము అత్యధికమని దేవుని అడిగితే, అలా కాదు ప్రభువా, నువ్వు ఎంత ఇచ్చినా ఏమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నాను. ఆయన నిస్సహాయ స్థితి ఏంటంటే సంతానం లేనివాడనై పోవచ్చున్నాను కదా అని ముందే ఆయన ఏం చేసుకున్నాడంటే, తన ఇంటిని కనిపెట్టుకున్నటువంటి ఆ గృహ నిర్వాహకునికి ఏం చేశాడంటే అండి, వృద్ధుడైపోయాడు. ఏం చేశాడు? ఇక నాకేమీ లేదు కదా, ఈ ఆస్తి అంతా నేను ఏం చేసుకుంటాను, నా పరివారంలో ఎవరికొకరు నేను ఇచ్చేయాలి కదా, అంతే కదా అని చెప్పి రెడీగా పెట్టుకున్నాడు అబ్రాహం గారు. అవన్నీ కూడా రెడీగా సిద్ధం చేసుకున్నాడు. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. నువ్వు కేయడమంటున్నావు, నీ బహుమానము అత్యధికం అంటున్నావు, కానీ అని మనవలే అబ్రాహం కూడా ఏం చేశాడంటండి, కొంత. అందుకే ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడు కాడు. ఈ హెబ్రీ పత్రిక 12 అధ్యాయాలు మీరు చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహం, ఆదాము మొదలుకొని అపోస్తుల వరకు మనం చూసినప్పుడు ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనతో ఉన్నారు. కానీ ఎవరి విశ్వాసాన్ని కూడా మనం మాదిరిగా పెట్టుకోలేం. అందరూ కూడా ఏదో విషయాల్లో ఎంత అభిషేకం పొందినటువంటి రాజులను అభిషేకించిన సమూయేలే సౌలుకు భయపడ్డాడా లేదా? ఎప్పుడైనా మానవుడు అంత గొప్ప దావీదే కొన్ని విషయాల్లో తప్పిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రాము తప్పిపోయాడే లేదా? అందరూ మొత్తం మీద ఏదో చిన్న కొద్ది గొప్ప లోపాలు ఉన్నటువంటి వారు. ఏ లోపము లేనివాడు ప్రభు ఒక్కడే. నేను నీ కేడెము, నీ బహుమానము అత్యధికమగును అనేటప్పుడుగా అబ్రాహం గారు నిస్సహాయతను తెలియపరుస్తూ అబ్రాహం ఏమంటున్నాడండి, నీవు ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నాకు నువ్వేమి ఇచ్చినా కానీ నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే, నేను సంతానము లేనివాడను అయిపోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక. అది వాళ్ళని ఆస్తికర్తలు నిర్ణయించేసుకున్నాడు. ఎవరు ఆస్తికర్తలు? దమస్కు ఎలియాజరే నా ఆస్తికర్తలు కదా. ఇక అంతా అయిపోయింది, నువ్వేం చేసినా నాకు ఏంటి ప్రభు అన్నట్టుగా నిస్సహాయతలోకి వెళ్ళిపోయాడు. అంతకుముందు 14 అధ్యాయం చూసినప్పుడు నూలుపోకూడదు, దేవుడే నన్ను దీవించేవాడు అని. ఎందుకంటే ఏదో వ్యక్తులు కొద్ది గొప్ప విశ్వాసంలో కొద్దిగా మన విశ్వాసం అటు ఇటు ఉంటుంది, కానీ మనం దాన్ని ఏం చేయాలంటే అండి, విశ్వాసం అందు ఏం తెచ్చుకోవాలంటే అండి, ఆ బలము తెచ్చుకోవాలి. ప్రభు కూడా 40 దినములు రాత్రింబవళ్ళు ఆయన బాప్తీసం తీసుకున్న అపవాది చేత శోధించబడ్డ అరణ్యములను కొనుపోబడ్డాడు. 40 దినములు ఆయన ఏమీ కూడా తిన శోధకుడు వచ్చి శోధించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడ్డంబం. వాడు యేసు ప్రశ్న మొట్టమొదటి దేవుని కుమారుడు అయితే రాళ్లను పైనుంచి కిందకి నువ్వు నాకు మొక్కితే ఈ రాజ్యం నా మహిమ అంతా నీకు ఇచ్చేస్తాను అన్నట్టుగా చెప్పాడు. 3 విషయాలు ప్రభు వాక్యం చూపించారు, కానీ ఎక్కడ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ 3 విషయాలు ఇప్పుడు పడిపోతాం మనం. నేత్రాశ అంటే
ఎక్కడ తీసుకున్నారు అది? మొన్న వెళ్ళాను కదా, నాకు అది దొరకలేదు. కేఎల్ఎమ్మ, కేఎన్ఆర్, కిఎన్ఆర్, కోఎన్ఆర్లో, కేఎల్ఎంలోనూ మొన్నే స్టాక్ వచ్చింది. వాళ్ళు చూసింది కావాలి. మన కోరికలన్నీ ఎట్లా ఉంటాయంటండి, అట్లాగే ఉంటాయి. ప్రభువు తిరిగి 40 దినములైన తర్వాత ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వచ్చినని ఉంటుంది. ఆత్మ బలముతో. ఆత్మలో ఏమొచ్చిందంటే అండి ఆయనకి బలము. 40 రోజులు మనం ఉంటే మనకేమొస్తుంది? నీరసం వస్తుందా? ఓఆర్ఎస్ తీసుకొస్తాంలే. మనం ముందే బలానికి తీసుకుని నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు పేరు చెప్పను నేను. నాకు తెలిసిన వాళ్ళు ఉండేవారు, పేరు చెప్తే బాగోదు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోయినాయి, పట్టించి కట్టించినట్టు ఉంటాయి కదా. ఫుల్గా జ్యూసులు తాగేసి ఫాస్టింగ్ పీరియడ్కి వస్తుంది. వీళ్ళంతానే మోకాలు ముక్కులు మాడుచుకుని స్తోత్రం ప్రభు స్తోత్రం. వాళ్ళేమో చాలా గ్రాండ్గా. మీరు ఎలా ఉంటాం? ఎందుకుండాం జ్యూసులు తాగితే? వీళ్ళేమో నీళ్ళు తాగి ఉపవాసం అంటే వీళ్ళు పాపం ఆశతో వస్తారు. వాళ్ళేమో ఏంటికి రీజన్ అంటే 10 బత్తాకాయలు జ్యూసులు తాగేసి బనానా మిల్క్ షేక్లు అవి తీసుకుని వస్తే ఎందుకుండరు వీళ్ళ పాపం? కడుపు కాల్చుకుని. నేను అనుకుంటా ఉండేవాడిని, నొప్పులు మాకు మెప్పులు మీకు అనుకుంటా ఉండేవాడిని మనసులో. ఎట్లాగండి? నొప్పులు మాకు మెప్పులు మీకు. నొప్పులు అంతే కదా. కొంచెం బలహీనత ఉంటే నొప్పులు ఉంటాయి. మనం ఆశతో వస్తాం, వాళ్ళేమో ఆశ తీర్చేసుకుని మనమేమో పక్కోడు టచ్ చేతిని పడిపోయేలాగా ఉంటాం. ఆడ ముగ్గురు కొట్టేలాగా ఉంటారు ఆడ. నేను జోక్ చెప్పలేదు, దేవుని సల్లో నిజం చెప్తున్నాను. పేర్లు నేను చెప్పకూడదని. కానీ నేను ఏదైనా అనుభవం చూడకుండా చెప్పను, ఎందుకంటే దేవుని వాక్యం నన్ను నరుగుతుంది. నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాడు. నువ్వేమిచ్చినా నేను సంతానము లేనివాడిని అయిపోతున్నాను కదా. దమస్కు ఎలియాజరుని ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా నిర్ణయం తీసేసుకున్నాడు. ఇవన్నీ కాదు నాయన, నా దగ్గర ఉన్నటువంటి నా దగ్గర పని చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఎవరికొకరికి ఇది చెల్లాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరికొకరికి చెల్లాలని చెప్పి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని ఉన్నారంట. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, మరలా దేవుని యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటండి? నువ్వు అనుకున్నావు కానీ ఇతడు నీకు వారసుడు కానీ దేవుని మాట సత్యం అంతే. ఇతడు నీకు వారసుడు కానే కాడు. దేవుని మాట ఎంత సత్యం అండి. ఆయన ఉద్దేశం ఏముంది? మానవ స్వభావం నిస్సహాయిస్తే అప్పటికే వృద్ధుడైపోయాడు కదా. ఇంచుమించు చెప్పండి, అంతే 99 ఆయన దగ్గరికి వచ్చాడు. 17కి వచ్చాడు, 99వ ఏటాన్ని చూస్తాం కదా మనం. అంటే ఇంచుమించు అదే కదా. అప్పటికి ఇంకా తనకు కూడా 90 ఇయర్స్. పరిస్థితి మానవ ఊహకు అందనటువంటిది కదండి. మృతతుల్యమైనటువంటి శరీరం. దేవుడు ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంత గొప్పవాడు. హుషారుగా లేనట్టున్నారు, కొంచెం సీరియస్. ఇదంతా మాకు తెలిసిన వాక్యం అయినా చాలా జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఒక పాట పాడుకుందాం, ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. అందరూ కలిసి పాడదాం కదా. ఏం పాట తెలుసా?
రూతు ఏదన్నా చెప్పాం, పర్లేదు ఏమన్నా. ఓకే, రైట్. నీ పిలుపు వలన నేను నశించిపోలేదయ్యా అనే పాట పాడి అందరూ కూడా ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుకుంది. రైట్. అందరూ కూడా కలిసి చక్కగా పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచి అందరూ పాడదాం. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, నా యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకము. ప్రభువుని ఎదురు ద్వారం తెరిచాడు. వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా దైవమా, పిలచిన ఈ పిలుపునకు కారణమా, నా ఆధారమా, నా దైవమా, పిలచిన ఈ పిలుపునకు కారణమా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు, నిన్ను నమ్మెదను వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును, నిన్ను నమ్మెదను వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు.
నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. పిలిచిన నీవు, పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. కాబట్టి ఆయన మీద ఆధారపడుటకు ఆయనే అర్హుడు. ఆయన మీద మనం ఆధారపడాలి. మన మీద ఆయన ఎప్పుడు కూడా నేను లేకపోతే అంటే ఆయన మీదే మనము ఆధారపడాలి. ఆయన మనం నమ్మాలి, ఆయన మనము విశ్వసించాలి. ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడు. ఎఫెసీ 2:4 అంటాడు, ఆయన కరుణా సంపన్నుడై ఉండి. ఎఫెసీ 2:4 ఉందమ్మది మాట ఏముంది? ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. దేవుడు ఎవరంటండి? కరుణా సంపన్నుడు. కరుణ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. మనుషులను ఎదుట అనేకమైనటువంటి తలుపులు మూసేయటం అంటే అవకాశాలు లేకుండా చేయడం. నిన్ను నిస్సహాయపరుస్తారు. కానీ దేవుడు ఆయన నీ ఎదుట తెరిసినటువంటి తలుపు ఏ నరుడు కూడా దాన్ని నీకు తెరిచాడు అంటే దాన్ని ఒకవేళ నాకు తెరిస్తే దాన్ని నీవు ఎంతమంది వచ్చినా ఆ తలుపుని దేవుడే తెరుతాడు నీకు. నువ్వు ఎక్కడికి వెళ్తా వస్తావు, నిన్ను ఇలా మూసైతే దేవుడు ఏం చేస్తాడంటే అండి, సాతానుడు ఒక తోవలితే ఎన్ని తోవలు వెళ్తాడు? అమ్మ ఇది భలే ఉంటుంది కదా మనకి. ఆ 7 తోవలు వెళ్ళిపోవాలనుకుంటాం, కానీ ఆడిని చూస్తే మనం 14 తోవలు పరిగెడతాం ఒక్కోసారి. అంటానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. ఆడొక్క తోవనొత్తే మనకు 14 తోవలు ఉంటాయి. దేవుని యొక్క ఉన్నత పిలుపు. అబ్రాహాముకు దేవుడు ఎట్లా ఉన్నాడంటే, నేను నీకు భయపడవద్దు, నేను నీకు 84వ కీర్తన 11వ వచనం చదవండి. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవుడు కృప
ఘనతను అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నువ్వు యథార్థంగా ప్రవర్తించు. నీకు తిండి లేకపోయినా పర్వాలేదు, నేర్చుకుందాం. యథార్థముగా ప్రవర్తించు. దేవుడు నీకేదైనా మేలు చేయకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను. అప్పుడు లోపం ఎవరిదండి? మనకి ఎక్కువ ఏది అలవాటు? అందరితో పోల్చుకోవడం అలవాటు. మనదే కలుపుకోపోతే బాగోదు కదా, కలుపుకోపోతే బాగోదు. కాబట్టి లోపం మనదే, లోపం నాది. ఆయన ఏ లోపము లేనివాడు. దేవుడు కేడెమును, సూర్యుడు కేడెమునై ఉన్నాడు. సూర్యుడు కేడెము. ఇదే మాట మనం చూస్తాం. ఆయన యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన కృపయు సత్యము అనుగ్రహించే దేవుడు. ఆయన ఏ మేలు చేయక మానడు. ఇదే మాట ఇర్మియా 20:10-11 మనం చూస్తాం. ఇర్మియా విషయంలో చాలా గుసగుసలు ఆడుతూ ఉన్నారంట. ఏం చేస్తున్నారంటే అండి? గుసగుసలు అంటే మీకు తెలుసా? ఎవరైనా మాట్లాడుతున్న మధ్యలో మనం వెళ్ళామనుకో, టాపిక్ అది అవునంటే ఏంటంటే అదే అంటే ఆ అవతలకి అర్థమైపోద్ది. మనమే దొరికేతాం అక్కడ, మాట మారిపోతుంది. అప్పటి వరకు అనుకున్నది వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెం మార్చేస్తారు. తేడా రాదా? వస్తుంది. చెప్పమ్మా. 20:10-11 చదువు. నలుదిక్కల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. అనేక మంది గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతు మందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పు. ఏదేమైనా మొత్తం ఎరిమియాను పట్టుకోవాలి, పగ తీర్చుకోవాలి, బురద గుంటలో తోసేయాలి. ఎరిమియాని ఏం చేశారు? గుంటలో దింపేశారు. ఎందులో చేశారమ్మా? బురద నీళ్లు లేని గోతులను యేసోబుని తోసేశారు. బురద ఉన్న గోతిలో, ఈయనకి బురద ఉన్న గోతిలో వేసేశారు, బురద గుంటలోకి దించేశారు. దేవుడు లేవనెత్తడే లేదా? గోతులు ఉన్నాయని తీసుకుని ఐగుప్తు ప్రధానంగా చేశాడు. సింహాల గుహలో తోసేసినటువంటి దానియేలుని తీసుకెళ్ళి బబులోను దేశంలో 3 రాజుల కాలంలో ప్రధానంగా చేయటం దేవుడు కృపనిచ్చాడు. దేవుడు ఎవరిని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. శత్రువుని అతిశయపడదు, కింద పడడం మరలా తిరిగి లేస్తాను. వాక్యాలు ఊరికే ఉన్నాయేంటి? నలుదిక్కుల భయము అని గుసగుసలాడగా వింటిని. చదువు. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతు మందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలెనని. ఎవరో కాదండి, ఎవరంటే అండి? స్నేహితులైన వారు, నీ పక్కన ఉన్న వాళ్ళే. నీకు పక్కనుండి ఉండేవాళ్ళు ఏంటంటే అండి పడిపోగా చూడవలెనని. మాటలమ్మా, నీకు స్నేహితులైనటువంటి వారందరూ నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొని ఉన్నారు. ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు పడిపోతాడా అని హేళన కొరకు వాళ్ళు ఏం చేస్తారు, కనిపెడతా ఉన్నారంట. అయితే పరాక్రమము గల శూరుని వలె, అయితే దేవుడు ఎలా ఉన్నాడంటే అండి ఇర్మియాకి? పరాక్రమము గల శూరుని వలె, పరాక్రమము కలిగినటువంటి సూర్యుడు యెహోవా నాకు తోడై ఉన్నాడు. అది దేవుని మాట అంటే. పరాక్రమం కలిగినటువంటి సూర్యుని వలె. మనం చూస్తాం కదా, ఎవరికి భయపడి? గిద్యోను ఎవరికి భయపడ్డాడండి? మిద్యానీయులకు భయపడి. ఆ యొక్క గానుగ చాటు ఏం చేద్దాంటండి, గోధుమలు దుల్లగొట్టుచుండగా దేవుని దూత వచ్చి
పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా. ఆయన నిజస్థితి ఏంటి? పిరికోడు కదా, పిరికోడయ్యే కదా, శత్రువులకు భయపడే గానుగు చాటు అటు ఇటు చూస్తున్నాడు, ఇటు ఇటు చూస్తా ఉన్నాడు. దేవుని దూత వచ్చింది, నువ్వు భయపడవద్దు, నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు వలె ఉంటే. ఆఖరికి గిద్యోను దేవుడు ఎంతగా మార్చాడండి. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. ఆ దర్శనం కూడా పొందుకున్నాడు. యవల రొట్టి దొర్లుకుంటూ వస్తూ ఉన్నదంట. దేవుడు విజయం ఇచ్చేటప్పుడు మాట్లాడతాడు. దేవుని కూడా పరీక్షించాడు. ఏం చేశాడు? గిద్యోను కూడా పరీక్షించాడు. అబ్రాహాం పరీక్షించి గిద్యోను కూడా పరీక్షించాడు. మన వాళ్ళందరూ పరీక్షించేదిగా. నేను ఉన్నవాడు నన్ను వంటిది నాకు ఎట్లా తెలుస్తుందని అనలేదా మోషే? నేను ఉన్నవాడును ఎట్లా స్వాధీనపరుచుకుంటాను? నీ పేరేంటి అడుగుతారు, నన్ను నమ్మరు కదా. ఇప్పుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడను అనువాడను. నేను పంపుతున్నాను వీళ్ళంటే ఆయన చాలా సాగులు చెప్తాడు. చాలా ఉంటాయి కదా మనకి. ఏమంటాడు? నోటి మాంద్యం గలవాడను, మత్తివాడిని, ఇంకా మాట మాంద్యము, నోటి మాంద్యం. వేయమంటే ఒక్క దెబ్బతోటి వేసేసాడు, ఇసుకలో కప్పెట్టేస్తాను. కానీ ఏమన్నాడండి? నోటి మాంద్యము కలిగినటువంటి వాడును, నాకు ఏమీ తెలీదు అట్లా ఇట్లా అంటాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వేం కంగారు పడకు, మానవునికి నోరిచ్చినోడు నేనే కదా. నీకు నోరిచ్చినోడిని మరి తింటలేదా? నోరిచ్చినోడిని నేనే కదా. ఆ నోటితో నాకు చెప్తావని అర్థం. అది అర్థమైంది మీకు? నోరిచ్చిన ఆయనకే నాకు నోరు లేదు, నాకు మాటలు చేత కావు, ఏమీ చేత కాదు, మాట్లాడటమే చేత కాదు అంటే నోరునిచ్చిన ఆయన ఏమనుకుంటాడు? నీ నోరు సంగతి నాకు తెలీదా? ఫినాయిల్ వేసినా కానీ శుభ్రంగా. అయితే నీ అన్న అహరోను ఉన్నాడు కదా, నీవు అతడు నీకు నోరుగా నుండును, నువ్వు అతనికి దేవుడుగా ఉండు. అర్థమైందా? అతడు మాట్లాడితే నీకు చేత కాకపోతే నువ్వు అతనికి దేవుని వలె ఉండాలి, ఇంకెక్కువ మాట్లాడొద్దు అన్నాడు. అంతే. దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి వాడు. ఆదికాండం 15వ అధ్యాయంకి వద్దాం మనం. 3వ వచనం 4వ వచనం చదువుతున్నామా? 4వ వచనం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. అది దమస్కు ఎలియాజరే నాకు ఇంటి పరివారంలో ఒకడు అవుతారు. ఆఖరికి వాళ్ళకి నేను అన్నీ అనుకున్నాను, వాళ్ళకి నేను ఇక ఇవ్వటమే ఎత్తాడు. ఏది అంతా అయిపోయింది, ఇంకా ఏముంది నాకు, ఇప్పుడు నాకు పిల్లలు ఎక్కడ అని నిస్సహాయ స్థితిలో అన్నీ అనుకున్నాడంటే ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తాను, నాకు ఇంకేముంది, నేను ఏం చేసుకుంటాను, అంతే కదా. నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పి దేవుని వాక్యం ఏం చెప్తుందండి? నీ దేవుని మాట అది, ఈయన మాట అది కాదు, అది కాదు. దమస్కు ఎలియాజర్కే ఇచ్చేస్తాను కానీ నాకేమీ లేదు కదా, నువ్వెంత ఇస్తే నాకు సంతానం లేదు కదా అంటున్నాడు. కానీ దేవుడు అంటాడు, ఇతడు నీకు వారసుడు కానే కాడు. దేవుని మాట 100% సత్యం. నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, అప్పుడు అబ్రాహాముని దేవుడు ఇలా చేయి పట్టుకుని బలవంతంగా తీసుకురావచ్చు. సొదొమ కాలిపోయేటప్పుడు దేవదూతలు వెళ్ళి లోతుని తీసుకొచ్చినా కానీ లోతు భార్య మాత్రం ఇంకా నా ఇల్లు ఏమైపోయిందో, నా కర్టన్స్ ఏమైపోయినాయో, నా ఫ్రిడ్జ్ ఏమైపోయింది, మొన్న కొన్నాను అది 3 డోరు అన్నట్టుగా ఉదాహరణ చెప్తున్నాను మిమ్మల్ని ప్రోత్సహించడం కొరకు. ఆశలు ఉంటాయి కదా మనకి, అంతే కదా. అట్లాగ అనుకుందండి, ఇంకా వెనక తిరిగి చూడొద్దన్నా సరే తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. దేవదూతలు లాగినా కానీ ఆలస్యం చేస్తారు. ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, అప్పుడు అబ్రామును బలవంతంగా దేవుడు
వెలుపలికి తీసుకొని వచ్చి బయటికి రా, తీసుకొచ్చి నీవు నేను చెప్తున్నాను, నీ భార్యను చూడొద్దు, నీ శరీర తత్వాన్ని నీవు చూసుకోవద్దు, నిన్ను నువ్వు చూసుకోవద్దు. పరిస్థితులను చూడొద్దు, చెప్పండి. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కాదు. నిన్ను నువ్వు చూసుకుంటే, నన్ను నేను చూసుకుంటే బలహీనపడుతుంది. అందరికంటే కూడా నేనే బలవంతుడు బలహీనుడు. మీరే చెప్పండి. బలవంతులు బలహీనుడు కదా? నన్ను మురగ చెట్టు ఎక్కిస్తున్నారా? అందరికంటే బలహీనుడే కదా. కానీ దేవుని విషయాల్లో చూసుకుంటే దేవుని కృప అంతే. నాది నా భక్తిలో మంచితనమే, నాకేమీ లేదు, జీరో. అబ్రాహాముతో దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్కు వచ్చి అంటుంది, నిన్ను నీవు చూసుకోవద్దు, నీ భార్య వైపు చూడదు. ఆమెకు 90 ఏండ్లు, నీకు ఇప్పుడు 99, ఇంచుమించు ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళ. అప్పుడు వెలుపలకు తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు నిన్ను నువ్వు చూసుకోవద్దు, నీ భార్య వైపు చూడదు. నువ్వు ఎవరి వైపు చూడాలి? ఆకాశము వైపు తేరి చూచి. ఎవరి వైపు చూడాలంటండి? ఆకాశము వైపు. మనమైతే కష్టం వస్తే, ఎవరన్నా వస్తే మనం ఏమంటాం? ఇష్టానుసారం ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టి అంటాం మనమైతే. అనరా? మీరు ఎప్పుడు వినలేదా? విన్నాము. వినలేదంటే మాత్రం ఎవరిని నమ్మనండి నేను ఆ మాటలో. విన్నాము అంకుల్. వాడుక భాషలో ఉన్నాయి కదా, అది అంతా అయిపోయింది, చెప్తే తినలేదు. ఇప్పుడు నువ్వు తూర్పు తూర్పు పెట్టుంది, అటు తిరిగి దండం పెట్టు అంటే నీ పని అయిపోయింది. ఇంకా అర్థం అదే కదా, చెప్తే తినలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకోవద్దు. దేవుడు అంటుంది, దేవుని వాక్యం అంటుంది, నిన్ను నువ్వు చూసుకొనవద్దు, నీ భార్య వైపు నీవు చూడవద్దు. భూమి ఆకాశంలో సృజించినటువంటి దేవుని వైపు మన సహాయం. చెప్పండి. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కోకి కూ పెట్టండి, కోకి కూ పెట్టండి. కోకు బదులు కూ పెట్టమన్నాను. కొండల తట్టు, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను. మందంతా ఆత్మీయ ఆహారం చాలా తక్కువ ఉంటుంది. మందంతా తీసి ఏమి లేకపోతే మొత్తం పాటి మనం కొడతారు కదా. ఆదివారం కూడా చాలామంది ఉంటారు అట్లా. అందరూ కొందరేమో ప్రభు నువ్వు గెంజించిన నీకు స్తోత్రం అని వాళ్ళు ఉంటారు. అందరిని మనం ఒక రీతిగా అనలేము. గెంజి ఇవాళ అన్నం లేకపోతే నీ స్తోత్రం అయినా, నీ ఆహారం నేను పొందుకున్నాను వాళ్ళు ఉన్నారు కూడా, లేరా? మనలో చాలామంది ఉన్నారు అట్లా. నీకంటే ఇతరులు యోగ్యులు ఉన్నారు, నాకంటే యోగ్యులు ఉన్నారు, మనం అది నేర్చుకోవాలి. మనం వెలుపలకు తీసుకొని వచ్చి అబ్రాహాముని చేయి పట్టుకుని, నీవు ఆకాశము వైపు తేరి చూచి. నీ వైపు చూసుకోవద్దు, నీ భార్య వైపు నీవు చూడద్దు. మనుషుల వైపు చూస్తే ఏముంటుందండి మనకి? చెప్పండి. జోగి జోగి రాసుకుంటే బంగారం పడుతుందా? మనకు అన్నీ తెలిసినాయే కదా. నువ్వు మట్టే, నేను మట్టే, మట్టి బ్రదర్, మట్టి సిస్టర్స్. అసలు ప్రభు మనకు ఆ పేరు పెట్టాలి, మట్టి గారు అని పెట్టవలసింది. అసలే మట్టిని తీసి మహిమ మార్చినా కానీ మనకు బుద్ధి ఉండదు. మట్టి లాంటి మనిషిని తీసి తన మహిమకు మార్చాడు దేవుడు. తన స్వరూపాన్ని మనకిచ్చి, తన సొగసును కోల్పోయి పిలిచి, నీ వైపు చూడొద్దు, నీ భార్య వైపు చూడొద్దు, కానీ ఆకాశం వైపు తేరి చూచి. ఎట్లా ఆకాశం ఎట్లా చూడాలంటే అండి? తేరి చూచి. తేరి చూచుట, తేరి చూచి. ఒక ఆయన చూశాడు. మనుషులంట చెట్ల వల్ల ఉన్న తలకిందులుగా నడుస్తున్నారంట ఆయనకి. ఎట్లా నడుతున్నారంటే అండి? చెట్ల వల్లే తలకిందులు. అప్పుడు దేవుడు వ్యక్తిని పిలిచి మరలా ముట్టి స్వస్థపరి చక్కగా ఏం చేశాడు? టచ్ అంటేనే కానీ ఆయనకు అర్థం కాలే. ఏం చేశాడు? కుదిర్చి పట్టుకుని, అంతే కదా, కొందరికి ఊపితే పరిశుద్ధాత్మ వచ్చినట్లు, లేదా రానట్టు. ఊపితే ఇంకా వీళ్ళు ఊగిపోయి ఇంకా ఇక నేను పొందేసుకున్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ రావాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ అప్పుడు వచ్చేటప్పటికి. కుదిర్చి అంటే ఆ వ్యక్తిని దేవుడు సరి చేశాడు.
అప్పుడు మనుషులు తేటగా మనుషులు ఇప్పుడు ఎట్లా కనపడుతున్నారండి? చక్కగా చక్క తేటగా. అంతకుముందు చెట్ల వలె తల్లకిందులుగా నడుతున్నారంటే మీరు ఎప్పుడైనా చూసారు ఎవరైనా అట్లా మనుషులు తల కింద నడుతూ? ఆయన చూశాడు. మరి దేవుడు అబ్రామును వెలుపలికి పిలిచి ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నక్షత్రాలు లెక్కించమన్నాడు. పెద్ద పరీక్ష పెట్టాడు దేవుడు. నక్షత్రాలని మనం చాలా ఈజీగా మనకు తెలుసు కాబట్టి దేవుడు నక్షత్రాలను పెట్టం అని వెళ్ళిపోతాం. కానీ ఎవరి నక్షత్రం, ఆయన నక్షత్రాన్ని, ఆయన జనసంఖ్యని ఎవరు వివరించగలరండి? ఎవరు వివరించగలరా? నక్షత్రాలు నీ 1 కోటి రూపాయలు ఇస్తాను, నువ్వు లెక్క పెట్టగలవా? కొన్ని ఇసుక రేణువులు తీసి లెక్కెట్టమన్నా లెక్క పెట్టగలమా? మన వల్ల కాంది. అది దేవుని వల్ల అవుతుంది. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన సృజించినటువంటి ఆకాశం వైపు చూడమన్నాడు. తేరి చూడు. నీ చేతనైతే నువ్వు లెక్కించగలిగితే, నువ్వు చేతనైతే వాటిని లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పి. అది ఇప్పుడు ఏమన్నావు? ఏమి ఇచ్చినా సంతానం. ఇప్పుడు నీ సంతానం ఇప్పుడు ఏంటండి? ఇప్పుడు నీ సంతానం అలాగవునని చెప్పాను. ఈ నక్షత్రాలలో ఉంటుందండి. ఇంకా చూసుకోండి. ఇంకా మీరు ఆయన ఉద్దేశం, దేవుడు ముందే భయపడవద్దు, నేను నీకు కేడెము, నిన్ను నువ్వు చూసుకోవద్దు, నీ భార్య వైపు చూడదు, మీరిద్దరు చూసుకుంటుంది సున్నే కదా. నా మాట నమ్ము, నేను నీకు కేడెము. భయపడవద్దు. ఆయన చెప్పేది చేసే దేవుడు. మాట ఇచ్చి ఆయన తప్పనటువంటి వాడు, మాట తప్పనటువంటి వాడు, మార్పు లేనటువంటి దేవుడు. ఆయన మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా ఆయన భూమి ఆకాశం గతించిపోవచ్చు, కానీ దేవుని మాట ఒక్క సున్నా కానీ ఒక్క మనకు పెద్ద వాక్యాలు, పెద్ద మరమరాలు అక్కర్లేదండి. మర్మాలు అక్కర్లేదండి. మనకి ఎక్కువ ఏం కావాలండి? కొత్త మర్మం చెప్తే దాన్ని మళ్ళీ అప్పుడే కొంచెం ఇట్లాగానే, ఆ తర్వాత అటు వెళ్ళిన తర్వాత మర్చిపోయే స్వభావాలు మన. నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. వెంటనే దేవుణ్ణి నమ్మాడు. నీ సంతానం అలా ఉంటుందని ఇప్పుడు బయటికి తీసుకొచ్చాడని అర్థం కాలేదు. ఎక్కడ తీసుకొచ్చాడండి? బయటికి తీసుకొని, వెలుపలికి తీసుకొచ్చాడు. అక్కడ ఉంటే కాదు, ఎక్కడికి రావాలంటే అండి, నువ్వున్న స్థితి నుంచి. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వున్న స్థితి నుంచి మనం కొన్నిట్లో మనం ఫిక్స్ అయిపోతాం. దాని నుంచి మనం ఏం చేయాలంటే అండి, బయటికి రావాలా వద్దా? అక్కడే ఉండిపోయి నాకు అక్కడే కావాలంటే కప్ప బావిలో ఉండి ప్రపంచాన్ని చూసి అనుకుంటుంది. అంటే ఎక్కడుంది అది? అట్లా ఉంటుంది మన విశ్వాసం. ఒక్కొక్కసారి ప్రపంచం అంటే ఇలా ఉంటుంది అనుకుంటుంది. ఇలా చూసుకుంటే ఇంకేం ఉండదు దానికి. దేవుడు పట్టి తీసుకొచ్చి ఇట్లా చూడమన్నాడు. నీ సంతానము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచెను. 5వ వచనం కదా, 6వ వచనం. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, ఇది నీకు ఇవ్వటానికి కల్దీల ఊరనే పట్టణములో. అబ్రాహాము మొట్టమొదటి ఊరేది? ఊరు పేరేంటండి? ఊరు. అక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చాడు. ఆయన చేసే పని అంతా విడిచిపెట్టి, పూర్వం ఏం చేస్తుంటే వారు మట్టి బొమ్మలు చేసుకునే వాళ్ళు విగ్రహారధికులు. యెహోషువ 24 చూస్తే మనకు అర్థమవుతుంది. విగ్రహారధికులు. అక్కడి నుంచి తీసుకొచ్చిన నేనే. నువ్వు అక్కడ ఉంటే కాదు, నీ ద్వారా దేవుని వాకి గలతీల దేవుడు ముందుగా అబ్రహాముకు సువార్త ప్రకటించాడు. దేవుడే ముందుగా అబ్రహామునకు సువార్త, అన్యజనులు నీ వల్ల రక్షింపబడతారని చెప్పి దేవుడు అబ్రహాముకు ముందుగానే సువార్త ప్రకటించడం గలతీలో మనం చదువుతాం. ఇప్పుడు చూపిస్తారా నాకు? చెప్పు, నేను ఇంటికి వెళ్ళక చదువుకోండి. గలతీలు లేకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. ముందుగా ఎరిగి
అబ్రహామునికి ముందుగా దేవుడు సువార్త ప్రకటించాడు, తీసుకొచ్చాడు. ఊరు కల్దీల ఊరు అనే ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన వాడును యెహోవాను నేనే, నిన్ను తీసుకొచ్చినటువంటి వాడును నేనే. నువ్వు ఎక్కడెక్కడ ఉంటే నిన్ను నన్ను తీసుకొచ్చి తన యొక్క సంఘం అనే ద్రాక్ష తోటలు నాటింది ఎవరంటండి? దేవుడు. దేవుడు నాటినటువంటి మొక్కలు మనం. ఎవరు అంటండి మనం? దేవుడు నాటిన మొక్కలు. యెహోవా నాటబడిన, దేవుడు నాటినటువంటి, క్రీస్తు నాటినటువంటి మొక్కలు, యెహోవా చేత నాటబడినటువంటి మొక్కలు. నా తండ్రి చేత నాటబడిన ప్రతి మొక్క కూడా పెళ్ళగించబడుతుంది అంటాడు. ఆయన నాటినటువంటి వారు మనం. మన భక్తి, మన మంచితనం కాదు, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కు నిన్ను నన్ను ఆయన తన సంఘంలో ఆయన నాటుకున్నాడు. అతడు ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా. అన్ని అనుమానాలే. నాకేమిచ్చినా పిల్లలు లేరు, మళ్ళీ ఇది ఎలాగొస్తుంది, అది ఎలాగొస్తుంది, ఇది ఎలా. దేవుని మాట మనం నమ్మాలి వద్దా? ఇది నేను తీసుకోవాలంటే కొన్ని దేవుని అడుగుతున్నాడు, ఇది కావాలంటే నాకు ఏమంటాడండి, దీన్ని నేను ఎట్లా స్వతంత్రించుకుంటాడు. 3 విషయాలు చెప్పాడు. 3 విషయాలంటే 3 ఏండ్ల పెయ్యి, 3 ఏండ్ల పొట్టేలు, 3 ఏండ్ల మేక, ఒక తెల్ల గువ్వ, పావురం ఒకటి, 3 జంతువులు, 2 పక్షులు. అర్థమైందా? ఏంటండి? 3 జంతువులు, 2 పక్షులు. 3 జంతువులు, 2 పక్షులు. 3 ఏండ్ల పెయ్యి, 3 ఏండ్ల పొట్టేలు, 3 ఏండ్ల మేక. అంటే మంచి చెప్పండి, 3 ఏండ్లు అంటే ఎట్లా ఉంటుందంటే అండి? మంచి బలంగా, అంతే కదా. ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను, 2 పక్షులు తీసుకుని వచ్చి నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని కండమును దాని కండమునకు ఎదురుగా నుంచెను. మధ్యకి వాటిని ఖండించి. నిజానికి ఎవడ పాపానికి వాడే చావాలి. ఏ పాపం మెరిగినటువంటి మనం గుర్తు చేసుకొని దేవుని వాక్యం చదివి కళ్ళంటి నీళ్ళు వచ్చేసేయాలి. ఎందుకంటే మనం అసలు సచ్చేది మనం, కానీ మన కొరకు ఏ పాపం మెరిగినటువంటి 3 ఏండ్ల పెయ్యి, 3 ఏండ్ల పొట్టేలు, 3 ఏండ్ల మేకపిల్ల, తెల్లని గువ్వ, ఒక ఏ పాపం చేసినాయి? ఏ పాపం చేసినాయి మనం ఆలోచిద్దాం. ఏ పాపం మనం చేసినాయి? అయ్యి నీకు బదులు వాటిని దేవుడు అబ్రాహాముతో చేసే నిబంధన విషయంలో వాటిని ఖండించి దేనికి ఖండము దానికి వాటికి ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగ్రుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. అది ఇన్ని చెప్పారు అబ్రాం గారు. నేను అబ్రాం గారిని నేను తప్పు పట్టలేదు, అబ్రాం గారిని. కానీ అబ్రాం ఏం చేశాడంటే అండి, గాఢ నిద్ర పట్టాడు. దేవుడు వస్తానన్నాడు. వాటి మధ్యన అగ్ని జ్వాలల వలె ఆయన నడిచి వెళ్ళేటప్పుడు ఆయన కొరకు ఏం చేయాలంటే అండి, ఎదురు చూడాలా వద్దా? అబ్రాము ఏం చెప్పి పొద్దుగురి వెళ్ళండి. అబ్బో, గాఢ నిద్ర గురించి బైబిల్లో చాలా ఉన్నాయి కదా, లేవా? ఉన్నాయా లేవా? ఆదాముకి గాఢ నిద్ర చేసి డొక్క పగలు కొట్టి బొక్క తీసాడని ఒక ఆయన చెప్తాడు. అంతే కదా? చెప్పండి, డొక్క తీసి డోలు కట్టారంటే అదే. ఆ డోలు ఎవరు? స్త్రీలు అన్నారు కాబట్టి మమ్మల్ని అనకూడదండి. ఎవరంటే అండి, ఆయన డొక్క తీసి ఆ డోలు ముందు ఆయన ఏం చేశాడు? నా ఎముకలో, ఆ మాంసంలో ఇది నరులలో నుండి తీయబడిన కనుక నా నారీ గారు అన్నాడంట. సరే, అది మనకొద్దు. అయితే
మృదుగు గాఢ నిద్ర పట్టెను. ఆ, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆ. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి దేవుడే ఆ నిబంధన నెరవేర్చాడు. అబ్రహం వల్ల కాలేదు. ఏమైపోయాడు అంటే అండి, ఖండించాడు కానీ గ్రద్దలు వచ్చినప్పుడు ఆ కళేబరం వాళ్ళ వాటిని తోలివేశాడు. దేవుడు ఎట్లా వచ్చాడంటండి, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. అది దేవుడే ఆ నిబంధన. అబ్రహాం కాదండి, ఎవరంటండి, దేవుడే తన నిబంధన ఆయన నెరవేర్చాడు. అబ్రహాం నిలబడాలి కానీ గాఢ నిద్ర పట్టిందంట. దేవునితో మనం ఉంటే గనక ఆయన హస్తం మనల్ని ఈ దరి నుంచి అద్దరికి చేర్చే దేవుడు. మాట విననప్పుడు దేవుడు తిరిగి ఏం చేయడంటండి, ఐగుప్తుకి వెళ్ళిపోయారు. వెళ్ళారా లేదా? 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, బానిసలుగా బ్రతికారు. తర్వాత దేవుడే ఐగుప్తు దేవతలకి తీర్పు తీర్చి సంహార దూతను పంపించా. వాళ్ళు కూడా తక్కువ ఏంటి, వాళ్ళది కూడా వాళ్ళు ఎటువంటి ప్రజలండి, మిశ్రిత జనం. దేవుడు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభం మేఘముల నుండి పోషించినా కానీ వాళ్ళకి దేవదూతల ఆహారం నరులు భుజించారంట. ఆయనను వాళ్ళకి దేవుడిచ్చింది తింటున్నారు కానీ దేవుని మీద ఎంత మాకు ఐగుప్తుల్లో సమాధులు లేవని పోయి ఎర్ర సముద్రంలో మమ్మల్ని సమాధి చేయడం తీసుకొచ్చావా అన్నంతగా వాళ్ళు తిరుగుబాటు చేశారా లేదా? మోషే ఏమంటున్నాడో, యెహోవా నేడు కలుగజేసే రక్షణ ఊరికే మీరు ఏం చేయద్దు, ఊరికే నిలిచుండి చూడుడి. మీకు ధైర్యం ఉంటే ఊరికే నిలిచి చూడుడి. ఆయన చేయబోయే కార్యం ఏంటండి? ఎట్లా చేశాడు? నిర్గమ 15:8 మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, మాట నోటుకు వచ్చేయాలి. అది నిర్గమ 15:8 ఉందండి. మరే ఒక 100 సార్లు చెప్పుంటాను మన చర్చిలో నీ మాట. నేను చేయి చాపాడు మోషే, తన యొక్క చేతిలో ఉన్నటువంటి యొక్క దండం చాపాడు. దేవుడు వెనక నుంచి అంట తన నాసికారంధ్రముల ఊపిరి, దేవుడు తన నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. అలా ఊదాడంటే అంతే. ముక్కులో ఉన్నటువంటి ఊపిరి, నాసికారంధ్రం అంటే అలా ఊస్తే దేవుడు నీళ్లు రాశిగా కూర్చబడెను. ఎంత శక్తిమంతుడు చూసారా? నీళ్లు రాశిగా కూర్చబడెను, రాశిగా కూర్చబడ్డాయంట. నీ నాసికారంధ్రము ఊపిరి వలన అంతే గడ్డగట్టేసినాయి అంటే ఇట్లా అంటే సముద్రం ఆయనకి, ఎర్ర సముద్రం ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రం నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే,
సముద్రాన్ని అంట దేవుడంట ఆరిన నేలగా. చూడండి, మీరు ఎన్ని పైపులు వేసినా, ఎన్ని మోటార్లు పెట్టిన ఎర్ర సముద్రాన్ని గడ్డగా నీరు ఆరిపోయేలా ఎవరైనా చేస్తారా? చేస్తారా? ప్రపంచ దేశాలు ఏకమైనా కానీ చేస్తారా? ఆరిన నెలగా చేసేయండి దేవుడు. ఎంత సర్వశక్తిమంతుడు. ఆయన శక్తిని మనం వివరించాలంటే అది మన కనులకు ఆశ్చర్యం. మన పెదవులు, మన నాలుక ఆయన యొక్క శక్తిని, ఆయన ఔన్నత్యాన్ని మనము, ఆయన బాహుబలాన్ని మనము వర్ణించలేము, వివరించలేము. మనకు తెలిసిందే కొంత, దాంట్లోనే మనకు తెలిసిందే. ఆరిన నెలగా చేశాడంట దేవుడు. 430 ఏళ్ళ తర్వాత ఏదైతే దేవుడు చెప్పాడు దాని ప్రకారం మోషే నాయకత్వ ఇశ్రాయేలు బయటికి తిరిగి వచ్చారు. లక్షల మంది బయలుదేరారు, మహానుభావులంతా. అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలిపోయారు. దేని మీద? ఎందుకు? సణిగి సంహారకుని చేత. సణిగి గొణిగి దేవుని మీద ఎప్పుడు ఎవరు కూడా గొణగొచ్చా? దేవుడు నాకు ఇంటికి ఇలా చేశాడు, వాళ్ళకి అందరికి అలాగా చేశాడు, నేను అంట చేసుకోను. 1000 కార్లు కొనుక ఎవరికి కావాలి? నీకు 10 కంపెనీలు పెట్టుకో. ఆయన మీద ఎప్పుడు కూడా మనం సనగకూడదు. రవ్వంతా కూడా సనగటానికి వీల్లేదు, సనగకూడదు. దేవుని మీద ఎప్పుడు సనగటానికి మన హక్కు లేదు. ప్రభుని చిత్తమైతే నువ్వేమైనా చేయగలవు, అంతే. మనకంటే మంచోళ్ళు ఎంతోమంది, నీతిమంతులు కొనుక్కోబడుతూ ఎవరు కూడా అయ్యో వాళ్ళకి ఇట్లాగైతే రేపు పొద్దున్న పరిస్థితి ఏం కాదు, నేను బాగానే ఉన్నాను కదా. నీకు ఆ బాగు ఎవరిచ్చారు? ఆయన మర్చిపోతాను, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటూ ఉంటాం. అవి చూసినప్పుడు మన హృదయం ఏంటంటే వేదనతో ప్రభువుని మహింపరచాలి. ఒక దినం మరి ఒక దినం ఇచ్చాడు అంటే అది ఆయన యొక్క కృప తప్ప మనలో ఏమీ కూడా, మనలో ఏ మంచితనం మనలో కూడా లేదు. తిరిగి దేవుడు తాను చెప్పిన ప్రకారమే 430 సంవత్సరాల తర్వాత దేవుడు తీసుకొచ్చాడు. ప్రయాణం చేశారు. ఆఖరికి కాలేబు, యెహోషువ తప్ప ఎవరు ప్రవేశించలేదు ఆ తరము వారిని. త్వరగా చదువుకుందాం. రోమపత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 24 వరకు చదువు. త్వరగా రోమపత్రిక 4వ అధ్యాయం 17 నుంచి. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుడు మృతులను సజీవులుగా ఆయన చేయగలడు. ఆయన కొన్ని అవసరమైన చోటే చేశాడు. ప్రభు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు నేను ఇక్కడ ఉండం కదా. విధవరాలు కుమారుడు చనిపోయి పాడి మీద తీసుకెళ్తున్నారు, వచ్చాడు, ముట్టాడు. లాజరు చనిపోయాడు. 4 రోజుల తర్వాత లాజరు బయటికి రా అంటే వచ్చాడు, ఉన్నారు. మరలా లాజరు చనిపోయాడు. ఆయనకి ఏది కావాలో, ద్వారక కూడా చనిపోయింది. ఏమైంది? చనిపోయింది. శవం తీసుకెళ్ళి మేడగదిలో పెట్టారు. పేతురు ఏం చేశాడు? ప్రార్థించాడు. దాన్ని కూడా చూతేనే నమ్మిలేదు. రూతు బైబిల్ తీసుకోతుంది, చెప్తే వినేసేయాలి. ఏంటంటే అండి, వారు ఏం చేశారు? తమతో బ్రతుకున్నప్పుడు తమతో ఉన్న పరిచయం బట్టి, ఇదిగో నా సొక్కా ఆమె కుట్టింది, నా సిరిగిపోయినాయి అంటే ద్వారక యొక్క సూదుని కూడా దేవుడు మర్చిపోలేదు. ద్వారక కుట్టిన బట్టలు వాళ్ళు తీసుకొచ్చి పేతురుకు చూపిస్తూ ఉన్నారండి. ఇదిగో ఆమె సజీవురాలుగా ఉన్నప్పుడు నాకు ఈ హెల్ప్ చేసింది, ఈ హెల్ప్. దేవుడు ఏది మర్చిపోడండి. గ్లాసు నీళ్ళు ఇచ్చినా ఇంటికాడ ఇప్పుడు కూడా ఎవరైతే గ్లాసు నీళ్ళు పెట్టుకోండి. నీళ్ళు అన్నారు కాబట్టి నీళ్ళు వేస్తాం, వాక్యం నెరవేరుతాం అనద్దు. నీకు కలుగుండి సమృద్ధిగా పెట్టండి, తప్పేముంది. పెట్టుకోళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. మేము మరీ నీళ్ళు ఇవ్వనోళ్ళు అని మళ్ళీ నన్ను కొట్టొద్దు, తిట్టొద్దు. దేవుడు ఏది మర్చిపోడండి. ఆయన పేరిట వచ్చినటువంటి వాడికి మరీ భక్తి పనులు చూసినప్పుడు కూడా తిట్టాడు కదా ప్రభు.
ఏమన్నారు? ప్రభు నువ్వు ఎప్పుడైతే దిగంబడి చూసి మేము బట్టలు ఇవ్వలేవు, ఎప్పుడు ఆకలి కొంటే మేము వాళ్ళ రూపాయలు చూసి ఇచ్చేవాడు అనమాట. వాళ్ళ రూపాయలు చూసి ఇచ్చేవాడు. మిక్కిలి అల్పులైనడికి ఎవరికైనా ఇస్తే నాకు చేసినట్టు మనం దేవునికి ఇచ్చినట్టు, అది అంతే కదా. అతిథి అతిథి దేవో భవ అంటే అతిథిని దైవంలాగా. అన్నం అన్నదాత సుఖీభవ. అన్నదాత కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం. నా చేత చెప్పించాలని చూస్తారు అందరికీ తెలిసాయి. బయటికి రావు, ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. అందరికీ తెలిసి అన్ని కదా. ఏదైనా చాలా జాగ్రత్తగా కదా. ఏదేమైనా దేవుని విషయాలు, దేవుడు మన దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. ఆయన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అది మనందరికి పౌలు అంటున్నాడు. రోమా సంఘంతో ఏమంటున్నాడు? అతడు మనకి తండ్రి అయి. తండ్రి ఎవరు? అబ్రహాం. ఎవరండి? అబ్రహాం గారు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. నేను తప్పు చెప్పాను ఏమన్నా? మన ఎంత సీరియస్గా చూస్తున్నాను, భయం అవుతుంది నాకు కొంచెం. తాను విశ్వసించినటువంటి దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు నాయన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మది. దేవుడు అబ్రాహాముతో మాట్లాడు ఏ నరుడు వారి మధ్యన లేడండి. మనకైతే ఏదైనా ఉండాలంటే మనకే సాక్ష్యం లేకపోతే నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? మనం 10,000 ఇచ్చే గిల్లుతాం. అంటే నీకు నాకున్నా తీర్చేశాను కదా, నీ గిల్లని మనకు గుర్తులేదా? కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, తెలుసా మీకు? మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక హెబ్రీ 11:8 కూడా చదవండి. ఆ మాట అలా పెట్టుకుని హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. అబ్రహాము పిలువబడినప్పుడు ఏంటంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అది ఎక్కడికి వెళ్ళాలో దేవుని మాట నమ్మాడు. ఆ వాగ్దానం చేత పట్టుకుని విశ్వాసంతో అంటే బలహీనుడు కాక ఏం చేయడం, బలం పొందుకుని ఆ విశ్వాసాన్ని బట్టి. అంటే విశ్వాసాలు ఏముంటుందంటే అండి, బలం ఉంటుందా లేదా? విశ్వాసానికి శ్రమ వస్తుంది, శోధన కూడా వస్తుంది రాదు. విశ్వాసానికి శ్రమ వస్తుంది, శోధన కూడా వస్తుంది. 1 పేతురు 1:7 ఏముంది? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. అది అండర్లైన్ చేసుకో. దానికంటే అమూల్యం, సువర్ణము కంటే కూడా అమూల్యమైనది. మనకి విశ్వాసం గొప్పదా, బంగారం గొప్పదా? అలాగంటారంటే బంగారం ఇదివరకు ఎంత ఉండదు, ఇప్పుడు దగ్గర 90,000కి వచ్చేసిందంటే వింటున్నాను కొందరు ఈ మధ్య. అంటే బంగారం 90,000కి వచ్చింది, ఇంకెప్పుడు సంపాదించాలి? మనం దీనికి ఆశ్చర్యపడితే రేపొద్దు బంగారు వీధులలో తిరిగేదని. అబ్బా ఎలా ఉంటుందో చూడండి. ఇంకా ఇక్కడ బంగారం ఎంత ముట్టుకున్నాడు సీసీ కెమెరాలో చూస్తారు గోల్డ్ షాప్కి వెళ్తే కదా. మనము తీసేసుకుని ఇలాగంటే కొందరు చూస్తూ ఉంటారు, అలా చేసి పట్టుకుంటూ ఉంటారు కదా, సీసీ కెమెరాలో పట్టుకోవడం. రేపు నడిచేది
బంగారు వీధుల్లో. ఊహించండి అసలే. ఊహించండి, రేపు నడిచేది ఏంటండి? బంగారపు వజ్రాలు, వైఢూర్యాలు. కాబట్టి పేతురు 1:7 అంటున్నాడు. మొదటి పేతురు, నశించిపోవు సువర్ణము, నశించిపోవు బంగారం అంట అగ్ని పరీక్ష వలన, అగ్ని వలనది శుద్ధపరచబడుచున్నది కదా. పాత బంగారం తీసుకెళ్ళి కంసాల వారి చేతిలో పెడితే వారు ఊది ఊది చూసినప్పుడు అది మనకు ఎలా కనపడుతుంది? నల్లగా. అసలు బంగారమేనా ఇది? కాకి బంగారం అన్నట్టు చూస్తుంటుంది దాని. ఇంకా దాన్ని మరలా చక్కగా దాన్ని చూసినప్పుడు అప్పుడు మెరిస్తే అప్పుడు ఉంటుంది, మన ముఖం వెలిగిపోతుంది. ఆ బంగారు వైపు చూసినట్టు. ఇందాక చూసింది నల్ల చింతపండులాగా ఉంది, ఇప్పుడు చెప్పండి అమ్మా, మెరుస్తూ ఉంటుంది. మెరుస్తూ ఉంటుంది. మెరుస్తూ ఇప్పుడు రింగ్ పెట్టుకుని అంటే ఇప్పుడు ఏది చూస్తాం మనం? ఇది మీరు తీసుకున్నారా? క్రియల ద్వారా చూపిస్తూ ఉంటాం, చూపించకపోయినా. ఇప్పుడు చూడలేదంటే అప్పుడు దాన్ని వివరణిస్తాం. అప్పుడు ఇలా తీసుకున్నాము, అలా తీసుకున్నాము, అది ఇది ఇది చాలా ఉంటుంది కదా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ దానికంటే బంగారము కంటే అమూల్యమైనది విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. దానికంటే శుద్ధ సువర్ణము కంటే కూడా అమూల్యమైన మీ విశ్వాసము. ఈ శోధనల చేత విశ్వాసానికి ఏముంటుందంటండి? పరీక్ష. ఎన్నో వస్తాయి, నీకు నాకు ఎన్నో వస్తాయి. ఎవరి విశ్వాసం వాళ్ళకి. నా విశ్వాసం నిన్ను కాపాడదు, నీ విశ్వాసం నన్ను కాపాడుతుందా? నీకు ఆకలి అయితే నువ్వు తింటా, నా బదులు నువ్వు తింటావా? నీకు ఆకలి అయితే తింటా, నాకు కూడా ఆకలి, నా అన్నం తిన నువ్వు తింటావా? ఎవరి విశ్వాసం వాళ్ళదే. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, శోధనలకు పరీక్ష చేత నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు మనకేమొస్తుందంటండి? మీకు మెప్పు మహిమ బల నమ్మకమైన దశ. మనం చూసాం కదా, దేవుని పని చేయమని 3 విషయాల్లో దేవుడు ఒకనికి 5, ఒకనికి 2, ఒక ఆయనకి 1. 5 ఇచ్చిన ఆయన ఇంకొక 5 చేశాడు, 2 ఇచ్చిన ఆయన ఇంకొక 2 చేశాడు, 1 ఇచ్చిన ఆయన ఎంత మంచోడు. దేవుని మీద ఒక మాట అనేసి, నువ్వు విత్తన చోట చల్లని చోట పంట సమకూర్చు కఠినుడు అని నేను ఎరుగుతున్నాను, అందుకే తీసి గొయ్యి తీసి మళ్ళీ నీకు ఇచ్చేద్దామని గొయ్యి తీసి పెట్టాను అన్నాడు. ఓరే, వాళ్ళనేం బలా నమ్మకమైన వీళ్ళేమో చెడ్డదాసుడు. సోమరువైనా సోమరుడా. మనలో ఎవరైనా సోమరుడా? విశ్వాసం ఎక్కడంటే ఊరుకుంటారా? వాక్యమే కదా అనుకుని తెలిసినోడు, వాక్యం తెలిసిన వాక్యాన్ని బట్టి దేవుడు అని గద్దించడం అనుకుంటాం. వాక్యం తెలియనోడు అయిపోయింది. అది అయిపోయింది. 7వ వచనం అయిపోయింది. ఇది చదివాము ఇప్పుడు. రోమపత్రిక. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై, ఇంచుమించు 100 ఏండ్ల వయసు గలవాడండి. ఎంత సెంతిల్లైనా స్టెప్స్ కట్టుకుని, మా ఇల్లే కాదు, ఈ స్టెప్ నుంచి ఆ స్టెప్ వరకు దూకేతావా? మీ ఇల్లేనండి, నా ఇల్లే కదా, నా స్టెప్సే కదా అని ఫస్ట్ స్టెప్ నుంచి 18వ స్టెప్ దూకుతావా? ఏం చేస్తావు? ఒక్కొక్క స్టెప్ వెళ్ళాలంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతాం. అంతే కదా. అబ్రహాము 17వ అధ్యాయం అదే కదా దేవుడు చెప్పింది. నా సన్నిధిలో నీవు నింద అంటే మెల్లగా నడు, నిందారహితుడిగా నడు. ఆయన దీవించడానికి ఏం కాదు. లోపం ఎవరిదంటండి? లోపం ఎవరిది? అబ్రహాముది. లోపం ఎవరిది? మనదే ఉంటుంది. దేవునిది ఏమి ఉండదండి. ఎందుకు ఆయన దేవుడు అయ్యాడు. స్టెప్స్ ఉన్నాయి కదని చెప్పి నా ఇల్లు కదని మెల్లమెల్లగా ఏం చేయాలంటండి?
ఒక్కొక్క అడుగు నీ ఇల్లు అయినా, లేకపోతే మూడు స్టెప్పులకు ఒకసారి 4 స్టెప్స్ వెళ్ళావు అనుకో, పైనుంచి కింద ఎక్కలేం కదా, ఎక్కుతామా? దేవుళ్ళు నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తూలిపోతూ ఉంటాం, తోలుతాం, పడతాం, మళ్ళీ ఆయన మనల్ని లేవనెత్తుతాడు ప్రభు. మనం ఒప్పుకోవాలి, నీవు కానీ నేను కానీ మనం ఒప్పుకోవాలి. మనదే లోపం ఉంటుంది తప్ప దేవునిది ఎప్పుడు కూడా, నాదే లోపం తప్ప దేవునిది ఎప్పుడు కూడా లోపం అనేది, ఆయన లోపల మనం ఎత్తకలేమండి. ఆయనలో లోపం మనం ఎక్కడ ఎత్తుకుతాం? నీతి సూర్యుడైన నీతిమంతుల మీదను అనీతిమంతులు తన వర్షాన్ని కురిపించే దేవుడు ఆయన. మనం ఎక్కడ కూడా ఎందుకు ప్రభు అలా చేసావని మనం అనకూడదు. అంటానికి మనకి రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును. ఇప్పుడు మనం చూస్తాం కదా, యవనస్తులను చూస్తాం, కొంత కౌమార దశ వచ్చినటువంటి వాళ్ళని చూస్తాం కదా 30 నుంచి 19 వరకు వచ్చిన వాళ్ళని చూస్తాం. వాళ్ళు ఎలా ఉంటారో చెప్పండి. 13 నుంచి 19, 18 అంత ఎలా ఉంటారో? ఇక్కడ వెళ్తే అక్కడ కనపడతారు, అక్కడ వెళ్తే ఇక్కడ కనపడతారు. ఎలా ఉంటారు? వాళ్ళకి ఏముంటుంది? కొంచెం శక్తి, బలము, అలా స్వశక్తి కొంచెం అనిపిస్తుంది. మేము యూత్ కదా అన్నట్టు. మనవాళ్ళు కూడా పెద్దోళ్ళు కూడా యూత్లో ఫీల్ అవుతారు, వాళ్ళతో పరిగెత్తలేరు, కానీ మాటలు మాత్రం మేము కూడా అంతే కదా. 19 నుంచి 30 వరకు, 25 వరకు యూత్ మంచి. 30 దాటిన తర్వాత 40-45కి వచ్చేటికి చెప్పండి, ఇప్పుడు పెద్దరికం వచ్చేస్తుంది. పిల్లలు ఏమంటారు వీళ్ళని? జాగ్రత్త. ఏం చెప్తారు? వీళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు ఏమొచ్చేసింది? ఇక అక్కడి నుంచి దాటిన కాడి నుంచి 50, 40, 30 చెప్పండి. 30, 40, 50, 60 అన్ని టీలన్నీ కూడా ఏమైపోయిందంటండి? వృద్ధాప్యం వచ్చేస్తుంది పరిస్థితులు. ఆయన శరీరానికి ఏమైపోయిందంటండి? అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును. ఆలోచించరు కానీ ఒక విషయం చెప్పాలంటే మన భాషలో చచ్చిన స్థితి. వాళ్ళ శరీరానికి ఎంత చేసినా ఏమీ కూడా పనిచేయవు, శరీరరీతిగా ఆలోచిస్తే ఇద్దరు శరీరాలు కూడా మృతతుల్యం అయిపోయినాయి. దేనికి కూడా సపోర్ట్ చేయవు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. ఏముంటాడండి? దేవుని వాగ్దాన విషయంలో అవిశ్వాసం కలిగి ఉండలేదు వాళ్ళు. అవిశ్వాసము దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఏం చేస్తారంటండి? దేవుని మహిమపరిచి ఆ వయసులో కూడా దేవుని గణపరిచారంట. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. వాగ్దానం చేసిన దాన్ని ఆయన నెరవేర్చే విషయంలో ఆయన సమర్థుడని రూఢిగా విశ్వసించడం అంటే ఖచ్చితంగా చేస్తాడని, దేవుడు చేస్తాడంతే అని రూఢిగా దాన్ని విశ్వసించాడు. విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసంలో ఏముంటుందంటండి? బలం ఉంటుంది. అమూల్యమైన విశ్వాసంలో ఏముందంటండి? బలము కదా. హెబ్రీ 11:1 మనం ఏం చూస్తాం? ఏమిటండి? విశ్వాసము అనున్నది నిరీక్షింపబడుట నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. చదువమ్మా, సరిపోయింది, ముగించుకుందాం. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసుని ఆయనకే కాదు గాని 24 రోమా 4:24
మన ప్రభువైన యేసును, ఆయనకే కాదు మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వానియందు, మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మనకి ఎంచబడింది. అబ్రహాంకే కాదు, ఆ వాగ్దానం ఎవరికి ఉన్నదంటండి? మనకు కూడా. ఎవరికి ఉన్నదంటండి? నాకు ఉన్నది, నీకు ఉన్నది. అందుకే నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తాం. మార్త ఏముంటుంది? కంపు కొడతాడు. లాజరు మరణించి 4 రోజులైంది, చచ్చిపోయి 4 రోజులైంది, కంపు కొడతాడు అంటాడు. యేసు ఎందుకు కన్నీళ్ళు విడిచాడు? అదే చిన్న వాక్యం 11:35 యోహానులో చిన్న వాక్యం. యేసు కన్నీళ్ళు విడిచాను. ఎందుకు? మరియా యొక్క ఇంతకాలం నీ ఇంటికి వచ్చి వెళ్తున్నావు, నువ్వు పెడుతున్నావు, తింటున్నా, కానీ నా మాట నువ్వు నమ్మలేదని ఆమె ఏమంటుంది? ప్రభు ఏమంటు, నువ్వు నమ్మితే దేవుని మహిమ. యేసు కన్నీళ్ళు విడిచాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి దేవుడు అన్నాడు, నిన్ను నువ్వు నమ్ముకోవద్దు, నీ భార్యను నమ్ముకోవద్దు, నన్ను నమ్ము, నువ్వు భయపడవద్దు, నీకు నేను కేడము అని దేవుడు చెప్పిన మాట సత్యం. ఆ మాట ఖచ్చితంగా అబ్రహాం జీవితంలో దేవుడు తన నిబంధనను నెరవేర్చేవాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువులు మనకు